ఉత్తరాంధ్ర ఎలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి నెల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఉత్సవ నిర్వహణ అధికారి శోభారాణి కోరారు. ఇక శ్రీ నూకాంబిక అమ్మవారి నెల పండుగ జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్నారు. ఉత్సవ కమిటీ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జాతరను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 24 వరకు శ్రీ నూకాంబిక అమ్మవారి నెల పండుగ ఉత్సవాలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ భీమరశెట్టి రామ్కి పర్యవేక్షణలో సూచనల మేరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. 27/4/25 వరకు నూకాంబిక అమ్మవారి దేవస్థానం జాతర మహోత్సవంలో ఈ సంవత్సరం రాష్ట్ర పండుగ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. దానికి మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులైన కొంతాల రామకృష్ణ గారి సహకారంతో ఈ రాష్ట్ర పండుగ డిక్లేర్ చేయడం ఉంది. చాలా దూరాల నుంచి కూడా స్పెషల్ బస్సులు వేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన దేవస్థానానికి వచ్చాక కిందటి సంవత్సరం మీద చాలా వైడ్ గా పందిళ్ళు, చలవ పందిళ్ళు వేయటం జరిగింది. చాలా తక్కువ చూస్తాం. ఈ దేవస్థానంలో తాటాకు పందిళ్ళు వేశారు. ఎండ అనేది తగలకూడదని పందిళ్ళ పరిధి పెంచి ఎక్కువ మంది భక్తుల్ని పందిరి కింద అకామిడేట్ చేయాలి, ఎండ తగలకూడదు అనేది ఉద్దేశంతో ఈ సంవత్సరం పందిళ్ళని కూడా పెంచారు. భక్తులకు ఎటువంటి ఎండ ఇబ్బంది కలగకూడదు. బాత్రూమ్స్, టాయిలెట్స్ కూడా ఉన్న వాటికన్నా టెంపరీ టాయిలెట్స్ పెంచారు. అలాగే